ప్రతి సంవత్సరం రాఖీ పండగకి నేను రాఖీలు 1-2 రోజుల ముందుగానే కొంటాను. కానీ ఈసారి మటుకు పండగ రోజెళ్ళి కొన్నాను. అంటే కావాలనేం కాదు, ఈవెంట్స్ ఉండడం వల్ల నాకు కూడా కుదరలేదు. అయితే ఇంక రాఖీలు కొనిన తర్వాత మా గోపి వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి కడదామంటేనేమో వాడేమో ఈవెంట్కి వెళ్ళాలి, ఇంకా మహేష్ ఏమో తన వర్క్కి వెళ్ళాలి, నేను కూడా ఈవెంట్కి వెళ్ళాలి. అయితే నేను రాఖీలు కొన్న దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకొక జ్యూస్ షాప్ ఉంది. జ్యూస్ తాగుదామని చెప్పి నేను, చిన్నారి, మహేష్, గోపిగాడు వెళ్ళాము. ఇంకా అక్కడే మా తమ్ముళ్ళు ఇద్దరికి రాఖీ కట్టి ఆ తర్వాత ఒక 5 to 10 minutes ఉండి ఇంకా వాళ్ళకి కూడా వర్క్ టైం అవుతుందిలే అని చెప్పి ఆ తర్వాత నేను గోల్డ్ షాప్ దగ్గర ఒక తమ్ముడు ఉంటే తనకి రాఖీ కట్టడానికి వెళ్ళాను. తర్వాత మా లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అయితే మా లక్ష్మి వాళ్ళ హస్బెండ్ కూడా నాకు తమ్ముడే అయ్యేది. మా చెల్లెమో ముందుగానే వెళ్ళింది. అయితే తను కట్టడానికి కూడా రాఖీలు నన్నే తీసుకొని రామని చెప్పింది. ఇంకా నేను రాఖీలు తీసుకొని వెళ్ళిన తర్వాత మా మనీకి కట్టాము. మనీ అంటే మా లక్ష్మి వాళ్ళ హస్బెండ్ అనమాట. అయితే మేము ఇప్పుడు రాఖీ కడతానికి మాకు చుట్టాలు బయట అన్న తమ్ముళ్ళు ఉన్నారు. అది మా చిన్నప్పుడైతే నేను మా చెల్లికి రాఖీ కట్టే, మా చెల్లి నాకు రాఖీ కట్టింది. అయితే మమ్మల్ని చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. అంటే ఇంకా వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అనేది మాకు తెలియదు అనమాట. అంటే రాఖీ అనేది అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళే కట్టుకుంటారని చెప్పి. ఈ సంవత్సరం రాఖీ పండుగ నాకు ఎందుకో కొంచెం స్పెషల్ గా అనిపించింది. అది ఎందుకనేది నాకు కూడా తెలియదు. ఇక ఈవినింగ్ ఈవెంట్ కి నేను వెళ్ళక తప్పలేదు. అయితే ఈవెంట్ అయిపోగానే మా తమ్ముడు ఇద్దరికి రాఖీ కడతాను రమ్మని చెప్తే ఇంకా తను అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాడు. ఇంకా అక్కడే తనకి రాఖీ కట్టాను. ఇక తర్వాత నేను మా చెల్లి ఇంకో తమ్ముడికి రాఖీ కడతానికి వెళ్ళాము. అయితే తనకు కూడా రాఖీ కట్టేసి ఇంకా నేను మా చెల్లి మా ఇంటికైతే వచ్చేసాం. కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, మర్చిపోవద్దు అన్నట్టు. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.